తాను త్వరలో జనసేనలో చేరనున్నట్లు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లిలో అభిమానులతో కొణతాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నచ్చడంతో జనసేనలో చేరేందుకు నిర్ణయించినట్టు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వాన్ని కుక్కటి వేళ్లతో పెకిలించేందుకు జనసేన అధినేత కంకణం కట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు పవన్ అండగా నిలిచారని గుర్తు చేశారు. సీఎం జగన్ తండ్రి ఆశయాలను తొంగలో తొక్కారని, పోలవరం, ఉత్తరాంధ్ర సుజలశ్రీ వంటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని అన్నారు. నేను ముందే చెప్పాను, ఆయనకి నాకు రెండు విషయాలు కలుస్తున్నాను. రెండు ఏంటంటే, ఒకటి పట్టుదలతో పోరాట పటిమ, ఎవరినైనా ఎదిరించి పోరాటం చేసే తను అనుకున్న సిద్ధాంతానికి. రెండోది త్యాగ నిరతత. తన అధికారం కూడా అక్కర్లేదని, తను ముఖ్యమంత్రి పదవిని కూడా పక్కకు పెట్టి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యం కాపాడాలని అన్కండిషనల్గా ఏదైతే మద్దతు ఇచ్చారో, నేను కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్కి పూర్తిగా అన్కండిషనల్గా ఆయన చేస్తున్న పోరాటానికి నేను కూడా కలిపి పోరాటం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను. సభలు ఏ రకంగా పార్టీ కావాలనుకుంటుందో ఆ రకంగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జాయిన్ అవుతానది డేట్ కూడా నిర్ణయించి మీకు తెలియపరచడం జరుగుతుంది. త్వరలోనే నేను ఆ డేట్ ప్రకారంగా జాయిన్ అవుతాను. ఇప్పుడైతే నేను మానసికంగా, శారీరకంగా జనసేన పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణించడానికి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యం కాపాడడానికి ఏవైతే పోరాటం చేస్తున్నారో దానికి పూర్తిగా నా సంపూర్ణ మద్దతు వారికి తెలియపరుస్తూ, ఏదైతే టీడీపీ జనసేన కలిసి